బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీ మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికుల్ని నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదేశించారు. యూపీ మీర్జాపూర్లోని చున్నార్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికుల్ని నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్లోనే వాళ్ళు పట్టాలు దాటుతుండగా నేతాజీ ఎక్స్ప్రెస్ వచ్చి వాళ్ళని ఢీకోవడంతో వాళ్ళు 6 అక్కడ చనిపోయారు. పట్టాలపైనే వాళ్ళ డెడ్ బాడీస్ అన్ని కూడా పడి ఉన్నాయి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, అది మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. అంటే వాళ్ళు ప్రయాణికులు దిగి జనరల్గా బ్రిడ్జ్ పైనుంచి వెళ్తారు, బట్ అక్కడి నుంచి దాటే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ అంటే ట్రైన్ వస్తున్నటువంటి ఆ పరిస్థితులు వాళ్ళు గమనించలేదా? ఏం జరిగింది ఈ ప్రమాదంలో? రైట్ రాజేష్, ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చేసుకుంది. వారు వేరే ట్రైన్లో వస్తూ సోపా నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 13309లో వారు ప్రయాణించారు. అక్కడి నుంచి అక్కడికి వచ్చిన తర్వాత ట్రాక్ దాటే క్రమంలో అంటే మీర్జాపూర్ చునార్ జంక్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారు సమీపంలోనే ఈ రైల్వే బ్రిడ్జ్ ఉన్న నేపథ్యంలో చుట్టూ తిరిగి వెళ్లకుండా ఈ ట్రాక్ దాటితే త్వరగా వెళ్లిపోవచ్చు అనేది వారు భావించి పక్క నుంచి వస్తున్న ట్రాక్ లో వస్తున్న ట్రైన్ గుర్తించకుండానే వారు క్రాస్ చేసే సందర్భంలో ఈ ట్రైన్ వారిని చోపాన్ నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందుగా 4 చనిపోయారు. తర్వాత మరో 2ని ఆసుపత్రికి తరలిస్తుండగా వారు కూడా చనిపోయినట్లుగా కూడా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే వీరంతా కూడా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ నుండి వారణాసికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంటే వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు దిగకుండా ఎదురుగా దిగటం వల్ల ప్రయాణికులను ఆపోజిట్ సైడ్ లో వచ్చే ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 6 చనిపోయారు. ఇక రైల్వే అధికారులు చెప్పిన దాన్ని బట్టి ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు దిగకుండా ఎదురుగా దిగటం వల్ల అక్కడ మరోవైపు నుండి వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. దానిలో భాగంగానే ఈ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో 6 చనిపోయారని కూడా చెప్తున్నారు. వారి వివరాలు వాళ్ళంతా ఎక్కడి నుంచి వాళ్ళు అంతా ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే డిఫరెంట్గా దిగిన వాళ్ళంతా ఒకే అంటే ఒకేసారి కుటుంబం అందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళ, ఒక గ్రామానికి చెందిన వాళ్ళ, ఎట్లా తెలుస్తుంది ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్? అంటే వారంతా కూడా ఈ యాత్రకు వచ్చారు. యాత్రికులంతా కూడా ఈ గంగానదిలో స్నానం ఆచరించడానికి వచ్చారు. ఒకే ప్రాంతానికి చెందిన వరకు కూడా రైల్వే అధికారులు ఇప్పటికే గుర్తించారు. కానీ ఒకే గ్రామం అనేది ఒకే ఊరి నుంచి వచ్చారనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ వారి వివరాలు ఇంకా కంప్లీట్ గా తెలియాల్సి ఉంది. దానిలో మరో కొంతమంది గాయపడినట్టు తెలుస్తుంది. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. యూపీ మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రయాణికులు దిగి అక్కడే అంటే పట్టాలు దాటుతున్నారు. అక్కడ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే మామూలుగా అయితే ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక వైపు వెళ్ళాలంటే బ్రిడ్జి ఉంటుంది. కానీ చాలామంది అంటే బ్రిడ్జి చుట్టూ తిరిగి వెళ్తే సమయం పడుతుంది, లేట్ అవుతుందని కొంత అంటే తొందరగా వెళ్ళాలి అన్నటువంటి ఆ ఉద్దేశం కూడా ఇవాళ వాళ్ళని బలి తీసుకుంది. అయితే ఇక్కడ బ్రిడ్జి పైన వెళ్లకుండా ఇట్లా లెఫ్ట్ సైడ్ దిగి ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటూ బ్రిడ్జిపై ఎక్కి ఇటువైపు దిగకుండా రైలుకి అంటే ఆపోజిట్లో దిగిన తర్వాత వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ నుంచే ఆ పట్టాలు దాటే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా అటు నుంచి నేతాజీ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ఎక్స్ప్రెస్ వాళ్ళని ఢీకొట్టడంతో 6 అక్కడే స్పాట్లో మరణించారు. మృత్యువు దూసుకొచ్చింది యూపీ మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో. చునార్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి దిగారు ప్రయాణికులు, దిగి పట్టాలు దాటుతున్నారు అదే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో. సో పట్టాలు దాటుతున్నటువంటి సమయంలో నేతాజీ ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది, వాళ్ళని ఢీకొట్టింది. సో అది అట్లీస్ట్ వాళ్ళు కనీసం అటువైపు దిగకుండా అంటే ప్లాట్ఫామ్ వైపు దిగి జనరల్గా ఒక బ్రిడ్జి ఉంటుంది నడిచి వెళ్ళడానికి, ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్తే ప్రమాదం ఉండేది కాదు. కానీ త్వరగా వెళ్ళాలి, బ్రిడ్జి ఎక్కడం దిగడం ఇదంతా సమయం పడుతుంది. త్వరగా ఇది ఒకసారి ప్లాట్ఫామ్ ఎక్కేసి వెళ్ళిపోతే సమయం
ఆదా అవుతుంది, టైం వేస్ట్ కాదు అన్నటువంటి ఒక ఆలోచన, ఆ ఒక్క నిర్లక్ష్యపు ఆలోచన ఇవాళ వాళ్ళ 6గురి ప్రాణాలని బలిగొంది. సో వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగి ట్రైన్కి రైట్ సైడ్లో దిగారు. రైట్ సైడ్లో నుంచి దిగి నెక్స్ట్ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. మరి ఆ దాటే ప్రయత్నంలో ముందు నుంచి ఒక ఎక్స్ప్రెస్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. సో దాంతో వచ్చినటువంటి నేతాజీ ఎక్స్ప్రెస్ వాళ్ళని ఢీకొట్టడంతో 6గురు అక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు. సో యాత్రికులు గంగానదిలో, వీళ్ళంతా ఒక యాత్రికులు, ఆ గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం చోపాన్ అనే ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తున్నారు. సో వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు అధికారులు. మరియు పట్టాలపైన మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ చర్యలను అంటే అక్కడ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ప్రయాణికుల నిర్లక్ష్యమే నిజంగా చెప్పాలంటే నిర్లక్ష్యమే. వాళ్ళు ట్రైను లెఫ్ట్ సైడ్ దిగి ఆ బ్రిడ్జి ఎక్కి అవతలికి దిగితే ఎటువంటి ప్రమాదం ఉండకపోయేది. కానీ కేవలం నిర్లక్ష్యం, అంటే ఏమి కాదులే అనేటువంటి నిర్లక్ష్యం కావచ్చు. సో అదంతా చుట్టూ తిరిగి వెళ్తే సమయం అంతా వృధా అనే నిర్లక్ష్యం కావచ్చు. ఆ నిర్లక్ష్యం అయితే నిండు ప్రాణాలని 6 ప్రాణాలని బలి తీసుకుంది ఆ నిర్లక్ష్యం. వాళ్ళు ట్రైన్లో దిగారు, లెఫ్ట్ సైడ్ కాకుండా అంటే ప్లాట్ఫామ్ వైపు కాకుండా ఆపోజిట్ వైపు దిగారు. దిగి ఆ కనిపిస్తున్నటువంటి ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్ దాటే ప్రయత్నంలో యూపీలోని మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఆ ట్రాక్ దాటే ప్రయత్నంలో ఎదురుగా మరొక ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ఎక్స్ప్రెస్ నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొని వాళ్ళు 6గురు అక్కడే ప్రాణాలు వదిలారు. సో వీళ్ళంతా యాత్రికులుగా చెప్తున్నారు. యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం చోపాన్ అనే ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పట్టాలపైన మొత్తం మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన రైల్వే స్టేషన్ నుంచి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. యూపీ మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికుల నిర్లక్ష్యం వాళ్ళ ప్రాణాలని బలిగొంది. వాళ్ళు ఆ ట్రైన్ దిగిన తర్వాత ప్లాట్ఫామ్ వైపు దిగి అటు నుంచి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి దిగి కనుక వెళ్తే వాళ్ళు క్షేమంగా వెళ్ళేవారు. కానీ ఏమవుతుందిలే అన్నటువంటి నిర్లక్ష్యం, అట్లీస్ట్ వాళ్ళు వెళ్తున్నప్పుడైనా కూడా ఎదురుగా ఒక ట్రైన్ వస్తున్నప్పుడు వాళ్ళు గమనించి ఉండాల్సింది. మరి గమనించలేదా, ఏం జరిగింది, అంతలోనే వచ్చి అంత ఫాస్ట్గా ట్రైన్ వచ్చే విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేదా అనేది ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. సో వాళ్ళు ట్రైన్ దిగి రైట్ సైడ్ దిగారు, ఆ బాక్స్ అంటే ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ రైట్ సైడ్ దిగారు. లెఫ్ట్ సైడ్ దిగితే ప్లాట్ఫామ్ ఉంటుంది, బ్రిడ్జి ఉంటుంది, వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ప్లాట్ఫామ్ వైపు దిగకుండా సమయం వృధా కావద్దు అన్నటువంటి, తొందరగా వెళ్ళిపోవాలి అన్నటువంటి దానిపైన ఒక ట్రాకే కదా దాటేస్తే అవతలికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ధోరణితోటి, ఆ నిర్లక్ష్య ధోరణి వాళ్ళు అట్లా ఆలోచించారు. సో దీంతో ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. వెంటనే ఆపోజిట్గా నేతాజీ ఎక్స్ప్రెస్ చాలా వేగంగా వచ్చింది. ఆ నేతాజీ ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళు గమనించలేదు. సో దీంతో వాళ్ళు 6గురు ప్రాణాలు కోల్పోయారు రైల్వే స్టేషన్లో, మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో.